హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలా స్పెషల్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే చింతకాయ పచ్చడి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే మనం ఇలా చింతకాయలు తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే చింతకాయలు అనేవి కొంచెం దాన్ని ఏమంటారంటే గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, లేతగా ఉండేవి తీసుకోవాలండి. ఏం కానీ కొంచెం ముదిరిపోయిన తీసుకుంటే మాత్రం మనకి అది పిక్క తీసి అంతా చేసేగల చాలా టైం పడుతుంది. సో మీకు మెయిన్ సజెషన్ ఏంటంటే ఇలా విరిపితే ఇలా లోపల కొంచెం తెల్లగా ఉండదన్నమాట ఆ పిక్ అనేది. ఏం కానీ రెడ్ కలర్లో ఉంటే అది పచ్చడికి పనికిరాదు. ఓకేనా? ఇంకోటి ఏంటంటే మెయిన్గా మీకు మరీ చెప్తున్నాను, గ్రీన్ కలర్ అయితే పిక్క కూడా కొంచెం లేతగా ఉంటుంది కాబట్టి మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. వీటిని ఏంటంటే కడిగేసి కొంచెం ఆరబెట్టేయాలండి, తడన్నది ఉండకూడదు. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, నేను దీన్ని కట్ చేస్తున్నాను. దీన్ని కట్ చేస్తే ఇగో లోపల ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం ఏంటంటే చాక్తో కానీ లేదంటే ఏదైనా స్పూన్తో కానీ బ్యాక్ సైడ్ నుంచి తీస్తే ఆ పిక్కలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో నేను అవంతా రిమూవ్ చేసిన తర్వాత ఫైనల్గా ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఇది కానీ ఒకవేళ కానీ పండు అయిపోయింది అనుకోండి, ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను, ఇలా ఇది కట్ చేస్తే మనకు కట్ అవ్వదు అనమాట. అదేంటంటే తొక్క పైన పింక్ లాంటిది వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి మనకేంటంటే అది పచ్చడికి పనికిరాదని అర్థం. చూస్తున్నారు కదా, అదేంటంటే మనం ఇలా ముట్టుకుంటే కొంచెం జిగురుగా ఉండడం, అలాగే లోపల పిక్ ఉంటుంది. ఆ పిక్క కూడా రెడ్ కలర్లో ఉంటుంది. మీకు అది కూడా చూపిస్తాను చూడండి. ఇగో చూస్తున్నారు కదా, లోపల చిన్న పిక్ ఉంటుంది. మన ఇప్పుడు చింత పిక్కలు ఉంటాయి కదా, ఆ పిక్ అనమాట ఇది. చూడండి క్లియర్గా. సో ఇలా పిక్ ఉండడం వల్ల ఏంటంటే అది మనకి కట్ అవ్వదు కూడా. సో మీకు మరీ చెప్తున్నాను, పచ్చడి ఫాస్ట్గా అవ్వాలంటే గ్రీన్ కలర్ మాత్రమే ప్రిఫర్ చేయండి. సో నేను ఇలా పిక్కలు అన్నీ తీసేసుకున్న తర్వాత ఇదంతా తొక్కు అనమాట వచ్చిన చెత్త. ఆ పిక్కలన్నీ తీసిన తర్వాత లాస్ట్లో వచ్చేది ఇదంతా. అండ్ ఫైనల్గా అయితే మనకి ఇగో ఇది ఇలా అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మిక్సీ జార్ అనేది అసలు తడిగా ఉండకూడదు, కొంచెం పొడిగా ఉండేసి అప్పుడు ఈ చింతకాయ ఇవన్నీ అందులో వేసేయాలి. వేసేసిన తర్వాత మీకు కారం ఎక్కువగా తినేవాళ్ళు ఏంటంటే పచ్చిమిరపకాయ అనేవి కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఫస్ట్ ఒక 3-4 టైమ్స్ ఇలాగ ఫస్ట్ గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేసి పైన ఇలా స్పూన్తో కానీ మీరు ఇలాగ ఈ విధంగా కానీ లోపలికి ఇలా అంటున్నట్టయితే అది లాస్ట్ వరకు కొంచెం మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే ఫస్ట్లో నేను ఒక 3 వేసాను, ఏమో కారం ఎక్కువ అవుతుందేమో అని. బట్ నాకైతే ఒక 8 మిరపకాయలు పడ్డాయండి అందులో. అంటే దాని క్వాంటిటీ 8 మిరపకాయలు అనమాట. ఎందుకంటే పులుపు ఎక్కువగా ఉంటుంది కదా, సో ఎక్కువగా కారంగా ఉంటేనే ఈ చింతకాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసేసి దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేశాను. సో మళ్ళీ నాకు కొంచెం పచ్చిమిరపకాయలు కారం సరిపోలేదని చెప్పి మరి కొద్దిగా యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసేసి మొత్తం అంతా ఇలా కలిపాను. కలిపిన తర్వాత ఏంటంటే కొంచెం ఇందులో ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాం అనుకోండి, కొంచెం అది మెత్తగా అవడానికి ఛాన్స్ ఉంటుంది. అది గట్టిగా ఉందని చెప్పేసి మీరు వాటర్ మాత్రం వేయొద్దు. వాటర్ వేస్తే పచ్చడి ఏంటంటే ఎక్కువ రోజు నిల్వ ఉండదు, బూజు పట్టేస్తుంది. అంటే పైన ఫంగస్, వైట్ కలర్ ఫంగస్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో బెటర్ మీరు వాటర్ వేయకుండా లైట్గా ఒక 2 స్పూన్ల ఆయిల్ కానీ వేస్తే అది కొంచెం మెత్తగా నలగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు నేను తిన్నాను, చాలా బాగుంది. అండ్ ఇక ఫైనల్గా మీకు లుక్ చూపిస్తున్నాను చూడండి. మన చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి, నేను మీకు ఒక చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ పచ్చడి అంతా అయిపోయిన తర్వాత మనం పోపు అనేది యాడ్ చేయాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఓకే, కూరలు ఎప్పుడైనా లేనప్పుడు ఇలా ఈ విధంగా కానీ పచ్చడి చేసి ఉంచుకొని వేడివేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందో తెలుసా. చూడండి, ఇలా వేడివేడి అన్నంలో కొద్దిగా మనం చింతకాయ పచ్చడి వేసుకొని లైట్గా నెయ్యి కూడా దీంట్లో కొంచెం యాడ్ చేసేసి ఇప్పుడు కానీ తింటే ఉంటుంది. వావ్, చెప్తుంటుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి తెలుసా. ఇప్పుడు అలా నెయ్యిని ఇలా మన చింతకాయ పచ్చడితో ఇలా కలుపుకొని మరి కొంచెం మీకు కొంచెం స్పైసీనెస్ కావాలంటే మరి కొద్దిగా కలుపుకోవచ్చు. పచ్చడి ఇలా కలుపుకొని తింటే ఉంటుంది వేడివేడి అన్నం. వా,
చూడండి, ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేస్తా, ఎలా ఉందో చెప్తాను. ఓకే. అబ్బా, సూపర్ అండి. అసలు ఎంత బాగుందో తెలుసా. దీంతోపాటు ఉల్లికాయలు కానీ లేదంటే ఉల్లిపాయ కానీ నంచుకొని తింటే ఉంటుంది సూపర్ తెలుసా. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, డోంట్ మిస్ దిస్. యమ్మీ, సూపర్ అసలు. ఇదండి ఈరోజు మన వీడియో. సో నా వీడియో కానీ నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక నా న్యూ ఇయర్ కాబట్టి అందరికీ కొత్త కొత్త వీడియోస్ అన్నీ ఇక్కడ పెడుతుంటాను. సో మిస్ కావద్దు. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. బాయ్.